హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. మార్నింగ్ నాకైతే మిల్క్తోని స్టార్ట్ అవుతుందండి. ఇవి ప్యూర్ బఫెలో మిల్క్ అండి. మా దగ్గర లీటర్కి 80 రూపీస్. మీ దగ్గర ఎంత ఉందో కామెంట్ చేయండి. నేనైతే స్టీల్ దాంట్లోనే రైస్ వండుతాను ఎప్పుడైనా కానీ చాలామంది కంప్లైంట్ చేస్తుంటారు స్టీల్ దాంట్లో వండితే పోతుంది, అడుగంటుతుంది అని అంటారు. బట్ ఈ వీడియోలో చూడండి నేను ఎలా వండుతానో, మీకు కొన్ని టిప్స్ చెప్తాను, మీకు యూజ్ అవుతుంది. ఫస్ట్ మనం రైస్ పెట్టిన తర్వాత 1 గ్లాస్ రైస్కి 2 గ్లాస్ వాటర్ పోసిన తర్వాత స్టార్ట్ చేసుకుంటాం కదండి. అప్పుడు ఒక 10 మినిట్స్ తర్వాత కలపాలండి. మిక్స్ చేస్తేనే అది బాగా కుక్ అవుతుంది, పైనది కిందది. అప్పుడప్పుడు లిడ్ అనేది ఎప్పుడు క్లోజ్ చేసుకొని ఉంచుకోవాలి, అప్పుడైతే సమానంగా కుక్ అవుతుంది. ప్లస్ మనం కలుపుతూ ఉండాలి 5 మినిట్స్కి ఒకసారి, అప్పుడైతే కింద అడుగంటదు. ఎందుకంటే స్టీల్ బౌల్ కాబట్టి కలపకుంటే కింది మొత్తం అడుగంటిపోయి మాడిపోతుంది, పైనది ఉడకదు, దాంట్లో వాటర్ లాగానే ఉంటుంది. చూడండి ఇప్పుడు వీడియోలో కనబడుతుంది కదా, లాస్ట్లో ఎలా ఉందో నీట్గా ఉంది కదా. సో కలుపుతుంటే అలా నీట్గా ఉంటుంది. మళ్ళీ క్లోజ్ చేసుకోవాలి. ఇది ఫైనల్లో వచ్చేసింది. ఒక 5 మినిట్స్ తర్వాత మనం ఆఫ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఆఫ్ చేసుకున్న తర్వాత చూడండి ఎలా ఉందో. ఒక 5 మినిట్స్ వదిలేస్తే ఇంకా బాగుంటుంది, అప్పుడు మనం తినడానికి చాలా బాగుంటుంది. చూడండి రైస్ ఎంత బాగుందో, రైస్ కుక్కర్ లాగా. ఇప్పుడు నేను తినడానికి ప్లేట్లో పెట్టుకుంటున్నాను. రైస్ పెట్టుకోవడం అయిపోయిన తర్వాత మన స్పూన్ ఉంటుంది కదండి, అది లోపల పెట్టుకోవద్దు. ఎందుకంటే దానివల్ల గ్యాప్ ఉంటుంది కదా, దాంట్లోకి ఈగలు కానీ దోమలు కానీ వెళ్తాయి. సో మనం పైన పెట్టుకోవాలి. పైన పెట్టుకుంటే ఆరిపోతుంది. సో దానిపైన ఒక మూత పెట్టుకోవాలి. ఇప్పుడు కర్రీ చేసుకుందాం. నేను బంగాళదుంప కర్రీ చేశానండి, టమాటో బంగాళదుంప.